నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు సమాచారం. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఎల్ఎల్ఎన్ కుమారి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన లోతు ప్రాంతాలలో ఆర్డీఓతో సర్పవరం ఆటోనగర్, తిమ్మాపురం గ్రామం, అవంతి నగర్, రేపక్క గార్డెన్, మారుతి నగర్లో పర్యటించడం జరిగిందని, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా వర్షపు నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టడం జరుగుతుందని, అవసరమైన చోట్ల కాలువలు, డ్రైన్ల ఉడుకులు తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కంట్రోల్ ఫోన్ నెంబర్లు కలెక్టరేట్ 9398866228, రూరల్ 08842356801 గల ఫోన్ నెంబర్లను సంప్రదించును. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా మనకి ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకి వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి న్యూస్ రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేము అందరం కూడా నిన్నటి నుంచి ఆర్డీఓ గారు మేము కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైనవన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఇరిగేషన్ వాళ్ళతోటి ఇక్కడ ఇప్పుడు ఈరోజు మేము మాధవపట్నం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆటోనగర్ ఉంది, అది కొంత వాటర్ వచ్చిందని వాళ్ళు గొడవ చేయడం వల్ల వెళ్ళాము. అయితే అదంతా కూడా మనకి ట్రస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ చేస్తేనే కానీ అవదని తెలియడంతో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లో ఉన్నారు. అదేవిధంగా అవంతి నగరు, తిమ్మాపురం కూడా లోతట్టు ఏరియాలు ములిగాయని మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ రావడం వల్ల కూడా అక్కడ కూడా పంచాయతీ సెక్రటరీని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ ఈ 2-3 రోజులు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తహసీల్దార్ ఆఫీసులో నైట్ అంతా కూడా ఉంటారు, పగలంతా 24 hours కంట్రోల్ రూమ్ ఉంటుంది కనుక కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తీర ప్రాంతాల ప్రజలకు కూడా చేపల వేటకు ఉండడం అనేది ఉత్తమం అనేది నా అభిప్రాయం. అయితే మనకైతే రెడ్ అలర్ట్ లేదు, కాకపోయినప్పటికీ కొంత అలర్ట్గా ఉండడం మంచిదని నేను సూచిస్తున్నాను. సురక్ష ప్రాంతాలు ఆల్రెడీ మేము గుర్తించున్నామండి. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఎక్కడికి మనం షిఫ్ట్ చేయాల్సి అన్నవి మేము ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఆ ప్రకారంగా మేము చేస్తాం. ప్రస్తుతం అయితే ఇంకా మనకి ఇళ్ళు ఇనండేషన్ అనేటువంటిది రాలేదు, రోడ్ల వరకు వచ్చింది కనుక ఇళ్ళకి ఇంకా ప్రస్తుతం ఎటువంటి రిపోర్టు మా నోటీస్కి రాలేదు. అగ్రికల్చర్కి ములిగాయని వచ్చింది, అది మేము ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నాం. ఈ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 0884-235-6801. మన కాకినాడ మా ఆఫీస్కి వచ్చేటప్పటికి మేము షిఫ్ట్ వైజ్ డ్యూటీలు వేసాము, అది మీకు ఆర్డర్ కాపీ ఇస్తాము, మీరు దాంట్లో పబ్లిష్ చేసుకుందరు.